ఒక యువ బౌద్ధ భిక్షు హ్మ్, ఇంకా అతన్ని ప్రలోభపెట్టటానికొచ్చిన ఒక వేశ్య. హ్మ్, వినగానే ఇది ఒక మామూలు నైతిక కథలా అనిపిస్తోంది కదా. ఖచ్చితంగా మంచికి చెడుకి మధ్య జరిగే పోరాటం లాంటిది అనుకుంటాం. కాని ఈరోజు మనం చూడబోయే కథ అంతకంటే చాలా లోతైనది. హ్మ్, ఇది కేవలం ప్రలోభాల గురించి కాదు. మానవ స్వభావం, తత్వశాస్త్రం, ఇంకా చెప్పాలంటే ఊహించని విధంగా జ్ఞానోదయం ఎలా వస్తుందో చెప్పే కథ. అవును, ఇదొక రకమైన మానసిక నాటకం లాంటిది. ఇక్కడ పాత్రల ఉద్దేశ్యాలు, వాళ్ల మాటల వెనుక ఉన్న వ్యూహాలు, ఒకే ఒక సంఘటన ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా పూర్తిగా మార్చేసింది అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ చర్చకు మన దగ్గర 2 ముఖ్యమైన ఆధారాలున్నాయి. ఒకటి చాలా పాతది, దాదాపు 2000 సంవత్సరాల క్రితం పాళీ భాషలో రాసిన థేరగాథలోని కొన్ని పద్యాలు. సుందర సముద్ర థెరగాత అంటే సుందర సముద్ర అనే ఒక పెద్ద భిక్షువు చెప్పిన మాటలనమాట. కరెక్ట్. ఇక రెండవది ఇదే కథను మరింత నాటకీయంగా కొన్ని కొత్త వివరాలతో చెప్పే ఒక తెలుగు గద్యం. ఈ మనకు 2 వేరువేరు కోణాలను అందిస్తాయి. పద్యాలేమో ఆ క్షణంలో ఆ భిక్షువు మనసులో ఏం జరుగుతుందో చూపిస్తాయి. మరి గద్యం అసలీ గొడవంతా ఎందుకు మొదలైందో, దాని వెనుక ఎవరున్నారో చెబుతుంది. రెండింటినీ కలిపి చూస్తేనే మనకు పూర్తి చిత్రం అర్థమవుతుంది. అయితే ఇంక ఆలస్యమెందుకు, ఈ కథలోకి లోతుగా వెళదాం. ఈ ప్రాచీన సంభాషణలో దాగి ఉన్న రహస్యాలను, అది మనకు నేర్పే పాఠాలను విశ్లేషిద్దాం. ఫస్ట్, ఈ సుందర సముద్రుడు ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? సుందర సముద్రుడు రాజగృహ నగరంలో ఒక పెద్ద వ్యాపారవేత్త కొడుకు. అతని పేరులోనే ఉంది అందమైన సముద్రం. అంటే అతను సంపద, సుఖాల మధ్య పెరిగాడు. అయినా సరే సన్యసించాడంటే ఆశ్చర్యమే. అదే, బుద్ధుడి బోధనలకు ఆకర్షితుడై అన్నింటినీ వదిలి భిక్షువుగా మారాడు. అది చాలా పెద్ద నిర్ణయం. ప్రాపంచిక సుఖాలన్నీ అనుభవించగల అవకాశం ఉన్నా వాటిని కాదనుకొని ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నాడు. కథ అక్కడే మొదలవుతుంది. అలా సన్యసించిన అతని దగ్గరికి ఒక వేశ్య వస్తోంది. పద్యం 459లో ఆమె రూపాన్ని చాలా అందంగా వర్ణించారు. సర్వాలంకార భూషితయై మంచి వస్త్రాలు, పూలమాలలు, కాళ్లకు లత్తుక పూసుకుని ఎత్తైన అలంకార పాదుకలతో, అంటే ఇప్పటి హైహీల్స్ లాంటివన్నమాట, అలా వచ్చింది. ఆమె రాక వెనుక ఒక స్పష్టమైన ఉద్దేశ్యం ఉందనే అర్థమవుతూనే ఉంది. కాని పద్యాలు చదివితే ఆమె తనంతట తానుగా వచ్చినట్లు అనిపిస్తుంది. ఇక్కడే తెలుగు గద్యం కథకొక పెద్ద ట్విస్టిస్తుంది. దాని ప్రకారం ఆమె రావడానికి కారణం సుందర సముద్రుడి తల్లి. ఓ, ఇది ఊహించలేదే. అవును, తన కొడుకు తిరిగి సంసార జీవితంలోకి రావాలని ఆ తల్లి ఆశపడి ఆమె శ్రావస్తి నుండి ఈ వేశ్యను పిలిపించి పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చి పంపింది. అంటే ఇది యాదృచ్ఛికం కాదు, ఒక పక్కా ప్లాన్ అన్నమాట. వావ్, ఇది కథను పూర్తిగా మార్చేస్తోంది. అంటే ఆమె ఒక తల్లి ఆవేదనకు ప్రతినిధిగా వచ్చింది. సరే, ఆమె వచ్చి ఏం చేసింది? ఆమె ప్రవర్తన ఎలా ఉంది? ఇక్కడే ఆమె తెలివితేటలు కనిపిస్తాయి. పద్యం 460 ప్రకారం ఆమె అతని దగ్గరికి రాగానే తన పాదుకలను తీసివేసి చేతులు జోడించి, పంజలీకథ అంటారు దాన్ని, నమస్కరించి మృదువుగా చిరునవ్వుతో మాట్లాడుతుంది. అంటే నేరుగా దాడి చేయలేదు. అస్సలు లేదు. ఇది కేవలం ముతక ప్రతిపాదన కాదు. అతని సన్యాస జీవితాన్ని గౌరవిస్తున్నట్లే నటిస్తూ తన పనిని నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇది చాలా తెలివైన వ్యూహం. ఆ తర్వాత ఎలాంటి దాపరికం లేకుండా సూటిగా తన ప్రతిపాదనను అతని ముందు ఉంచుతుంది. పద్యం 461లో ఇలా అంటుంది: నీవు యవ్వనంలోనే సన్యసించావు, నా దారిలోకి రా. మానవ సుఖాలను అనుభవించు, నేను నీకు ధనమిస్తాను, ఇది నిజం, నీలోని కోరికల అగ్నిని నేను రగిలిస్తాను అని చెబుతోంది. ఆ మాటల్లోని ఒత్తిడి చూడండి. ఫస్ట్ నీవు యవ్వనంలో ఉన్నావు అని గుర్తుచేస్తోంది. అంటే అతను ఏమి కోల్పోతున్నాడో చెప్పకనే చెప్తోంది. నీలోని అగ్నిని నేను రగిలిస్తాను అని. ఇది కేవలం శారీరక ఆకర్షణకు మించిన ఒక ఎమోషనల్ ప్రామిస్ లాగా ఉంది. ఆమె అంతటితో ఆగలేదు. ఇక్కడే ఇది అసలు ఊహించని మలుపు తీసుకుంటుంది. ఆమె కేవలం ఒక రాత్రి గురించి మాట్లాడటం లేదు. అవును, ఏకంగా ఒక జీవితకాల ప్రణాళికను అతని ముందు ఉంచుతుంది. అదే కదా ఆశ్చర్యం. పద్యం 462లో మనం ఇద్దరం వృద్ధులమై చేతికర్రపై ఆధారపడినప్పుడు కలిసి సన్యసిద్దాం, ఇది ఇద్దరికీ లాభదాయకమైన మార్గం అంటుంది. ఇది నమ్మశక్యంగా లేదు. నిజానికి అది కేవలం వ్యూహం మాత్రమేనా, లేక ఆనాటి సమాజంలో అది ఒక ఆమోదయోగ్యమైన జీవన విధానమా అనేది కూడా మనం ఆలోచించాలి.
యవ్వనం భోగాలకే వృద్ధాప్యం భక్తికే అనేది చాలా సంస్కృతుల్లో కనిపించే ఆలోచనే కదా. నిజమే. ఆమె బహుశః అతనికి ఒక ప్రాక్టికల్ సలహా ఇస్తున్నాను అనే అనుకుని ఉండొచ్చు. ఆమెను కేవలం ఒక ప్రలోభకర్తగా కాకుండా ఒక ప్రత్యామ్నాయ జీవన తత్వాన్ని ప్రతిపాదించే వ్యక్తిగా కూడా చూడవచ్చేమో. ఉభయత్థకాటగహో అంటే ఇద్దరికీ లాభం అని చెప్పడం ఆమె వ్యాపార చతురతను కూడా చూపిస్తుంది. ఆమె ఇంత చెప్పిన తర్వాత అతను కోపడతాడో లేదా కనీసం కొంచెం చలిస్తాడో అనుకుంటాం. కాని అతని స్పందన ఊహకు అందదు. అతను ఆమె అందాన్ని చూసి భయపడ్డాడు అనడం కరెక్టేనా? ఆ భయమనడం కన్నా అతను దాన్ని యథాతథంగా చూశాడు అనడం సరైందేమో. పద్యం 463లో ఆమె అందం, అలంకరణ అతనికి మృత్యుపాశంలా అంటే మృత్యుపాశంవ ఒడ్డితం అని ఉంది. మృత్యువు వేసిన ఉచ్చులా కనిపించాయి. ఓకే. అంటే ఆ అందం వెనకున్న ప్రమాదాన్ని చూశాడు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడే కథలోని అసలైన మలుపుంది. అతను ఆమెను తిట్టలేదు, ఆమెతో వాదించలేదు, కేవలం తనలో కలుగుతున్న భావాలను, ఆ పరిస్థితిని గమనించాడు. బౌద్ధంలో చెప్పే యోనిసో మనసికారో అంటే ఇదే. సమస్యను ఎదురుగా చూసి దాని స్వభావాన్ని అర్థం చేసుకోవడం, దానిలో మునిగిపోకుండా. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే ఇది కేవలం సన్యాసులకు సంబంధించిన విషయం కాదు. అస్సలు కాదు. ఇది మన అందరి రోజువారీ జీవితానికి వర్తిస్తుంది. మనకు కోపం, ఆందోళన లేదా ఏదైనా బలమైన కోరిక కలిగినప్పుడు మనం సాధారణంగా 2 పనులు చేస్తాం. 1 దానిలో కొట్టుకుపోతాం. లేదా 2 దాన్ని అణిచివేయడానికి ప్రయత్నిస్తాం. కాని ఇక్కడ 3వ మార్గం కనిపిస్తోంది. ఆ భావోద్వేగాన్ని ఒక అడుగు వెనక్కి జరిగి గమనించడం. ఈ ఫీలింగ్ ఎందుకొస్తోంది, దీని స్వభావమేమిటి అని ప్రశ్నించుకోవడం. తలా చేసినప్పుడు దానిపై మనకు పట్టు దొరుకుతుంది. అవును. ఆ క్షణంలో ఆ వేశ్య సుందర సుముద్రుడికి ఒక అద్దంలా మారింది. తన మనసును తనకు చూపించే అద్దం. అంటే ఆమెను ఒక శత్రువుగా చూడకుండా తన మనసును అర్థం చేసుకోవడానికి ఒక అవకాశంగా వాడుకున్నాడు. ఆ క్షణంలో అతనిలో వచ్చిన మార్పు అది చిన్నదేమీ కాదు. అవును. ఆ అవగాహన రాగానే పద్యం చెబుతున్నట్లు నిబ్బిదా సమతిఠథ. అతను వైరాగ్యంతో స్థిరంగా నిలబడ్డాడు. ఆ ప్రలోభాన్ని చూసి దాని వెనక ఉన్న అశాశ్వత స్వభావాన్ని గ్రహించి అతను దాని నుండి విముక్తుడయ్యాడు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈ సంఘటనే అతనికి తక్షణ జ్ఞానోదయం కలిగించింది. అదే కద విచిత్రం. ప్రలోభాలకు దూరంగా ఉండాలనుకునే సన్యాసికి అతి పెద్ద ప్రలోభమే జ్ఞానానికి దారిచూపింది. ఆ క్షణంలోనే అతని మనసు పూర్తిగా విముక్తి చెందింది. పద్యం 465లో ఇలా ఉంది: అప్పుడు నా మనసు విముక్తి చెందింది, 3 రకాల జ్ఞానాలు పొందాను, బుద్ధుని బోధన పూర్తయింది. ఆ 3 రకాల జ్ఞానాలంటే ఏమిటి? ఆ ఒక్క క్షణంలోనే అతనికి అంతా తెలిసిపోయిందా? బౌద్ధతత్వంలో తిస్సో విద్య అంటే 3 ఉన్నతమైన జ్ఞానాలు. మొదటిది తన పూర్వజన్మలను తెలుసుకోవడం. రెండవది జీవుల కర్మ మరియు పునర్జన్మల చక్రాన్ని అర్థం చేసుకోవడం. ఓకే. ఇక మూడవది అన్నింటికన్నా ముఖ్యమైనది మానసిక అరిష్టాలను అంటే రాగ, ద్వేష, మోహాలను పూర్తిగా నాశనం చేసే జ్ఞానం. ఇది ఏదో అతీత శక్తులు రావడం లాంటిది కాదు. మరి తన మనసు ఎలా పనిచేస్తుందో, తన కోరికలు, ద్వేషాలు ఎక్కడ నుండి వస్తున్నాయో సంపూర్ణంగా అర్థం చేసుకోవడం. ఆ అవగాహన రాగానే వాటి బంధం నుండి శాశ్వతంగా విడిపోయాడు. దీనినే అర్హత పదమంటారు. అంటే జ్ఞానోదయం యొక్క అత్యున్నత స్థాయి. ఆలోచిస్తే నమ్మశక్యంగా లేదు. జీవితంలో అతిపెద్ద ప్రలోభం ఎదురైనప్పుడే జీవిత పరమార్థం బోధపడింది. మనల్ని పడగొడుతుందనుకున్నదే మనల్ని నిలబెట్టింది. ఇప్పుడు మనం మొదట్లో అనుకున్న గద్యం కథకు వద్దాం. తల్లి పాత్ర ఈ కథకు ఎలాంటి కొత్త కోణాన్నిస్తుంది? ఇది కథకు ఒక మానవత్వపు కోణాన్ని జోడిస్తుంది. ఆమె ఒక తల్లిగా తన కొడుకు సుఖంగా సంసార జీవితంలో ఉండాలని కోరుకుంది. ఆమె దృష్టిలో సన్యాసమనేది ఒక కష్టమైన, నీరసమైన మార్గం. అంటే ఆమె ప్రేమతోనే ఈ పని చేసిందా? అవును. గద్యం ప్రకారం ఆ వేశ్య తన అనుచరులతో వచ్చి సుందరసముద్రుడు ఉంటున్న చోట గొడవ చేస్తుంది. అతను తలుపు తీయగానే లోపలికి వచ్చి గడియపెడుతుంది. ఈ వివరాలు కథకు మరింత నాటకీయతను, ఒత్తిడిని జోడిస్తాయి. ఇది కేవలం ఒక తాత్విక చర్చ కాదు, ఒక హై స్టేక్స్ డ్రామాగా మారుతుంది. ఇది కథను మరింత సంక్లిష్టంగా మారుస్తుంది. సుందర సముద్రుడి పోరాటం కేవలం తన అంతర్గత కోరికలతోనే కాదు, తన తల్లి ప్రేమ, సామాజిక ఒత్తిళ్లతో కూడా. సరిగ్గా చెప్పారు. ఒక రకంగా చూస్తే
అతని తల్లి అతన్ని ప్రాపంచిక జీవితంలోకి లాగాలని చేసిన ప్రయత్నమే అతన్ని శాశ్వత విముక్తి వైపు నెట్టింది. ఎంత విచిత్రం! అదే ఇక్కడున్న ఐరని. 2 కథనాలు ఒకే ముగింపుకు చేరుకుంటాయి. అతను ఆ అనుభవాన్ని జ్ఞానోదయానికి ఒక సాధనంగా మార్చుకున్నాడు. అతని తల్లి అతనికొక పరీక్ష పెట్టింది, బహుశా ఆమెకు తెలియకుండానే. ఆ పరీక్షలో ఉత్తీర్ణుడు కావడం ద్వారా అతను తన సాధనను పూర్తి చేసుకున్నాడు. అయితే ఈ మొత్తం కథ నుండి మనం నేర్చుకోవాల్సిందేమిటి? దీని సారాంశమేమిటి? ఇది కేవలం ప్రలోభాలను ఎదిరించడం గురించి మాత్రమే కాదు కదా? అస్సలు కాదు. మన జీవితంలో ఎదురయ్యే సవాళ్లను, అడ్డంకులను, చివరికి మనల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తులను కూడా లోతైన జ్ఞానం కోసం అవకాశాలుగా ఎలా మార్చుకోవచ్చో ఇది మనకు చూపిస్తుంది. అంటే మన జీవితంలో ఎదురయ్యే కష్టాలు కేవలం తప్పించుకోవాల్సినవి కావు. వాటిని స్వీయ అవగాహన మరియు ఎదుగుదలకు అవకాశాలుగా చూడవచ్చు. ఖచ్చితంగా. సుందర సముద్రుడు తన కోరికలను అణచివేయడానికి ప్రయత్నించలేదు. బదులుగా వాటిని గమనించి, వాటి మూలాన్ని, వాటి అశాశ్వత స్వభావాన్ని అర్థం చేసుకున్నాడు. ఈ అవగాహనే అతనికి విముక్తినిచ్చింది. ఇది ఆధునిక మనస్తత్వశాస్త్రంలోని మైండ్ఫుల్నెస్ లాంటి పద్ధతులకు చాలా దగ్గరగా ఉంది. మన భావోద్వేగాలను గమనించడం ద్వారా వాటిపై నియంత్రణ సాధించడం. అవును. కొన్నిసార్లు మన ఆధ్యాత్మిక లేదా వ్యక్తిగత ఎదుగుదలకు అత్యంత ప్రేరణ మనకు అత్యంత అసౌకర్యాన్ని కలిగించే పరిస్థితుల నుండే వస్తుంది. సుందర సముద్రుడి కథ దీనికి ఒక శక్తివంతమైన ఉదాహరణ. సరైన దృష్టితో చూసినప్పుడు మనల్ని బలహీనపరిచే ఏ అనుభవమైనా మనకు గొప్ప గుణపాఠం నేర్పుతుంది. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఆ వేశ్య ప్రతిపాదించిన జీవిత ప్రణాళిక, యవ్వనంలో సుఖాలు, వృద్ధాప్యంలో ఆధ్యాత్మికత, దీని గురించి ఆలోచిస్తే ఆధునిక సమాజంలో చాలామంది ఇదే తరహా మార్గాన్ని అనుసరించడానికి ప్రయత్నిస్తున్నారా? వర్క్ హార్డ్, పార్టీ హార్డర్, అండ్ దెన్ విల్ థింక్ అబౌట్ స్పిరిచువాలిటీ ఆఫ్టర్ రిటైర్మెంట్ అనే ఆలోచన మనకు చాలా దగ్గరగా అనిపిస్తోంది. ఆమె ప్రతిపాదనలో ఏమైనా నిజముందా? ఇది చాలా లోతైన ప్రశ్న. ఆమె చెప్పిన మార్గం ఆచరణాత్మకంగా, సులభంగా అనిపించవచ్చు. చాలామందికి అది ఆమోదయోగ్యంగా కూడా ఉండవచ్చు. కానీ సుందర సముద్రుడి కథ మరొక విషయాన్ని గుర్తుచేస్తోంది. జ్ఞానం కోసం వృద్ధాప్యం వరకు ఆగాల్సిన పనిలేదు. జీవితంలోని ప్రతి క్షణంలో, ప్రతి అనుభవంలో దాన్ని కనుగొనవచ్చు. సుఖానికి, జ్ఞానానికి మధ్య సమతుల్యతను ఎలా కనుగొనాలి? బహుశా ఈ ప్రశ్నకు సమాధానం ప్రతి ఒక్కరూ తమ లోపల, తమ జీవితానుభవాల ద్వారానే వెతుక్కోవాలి.